ఆపండి మీ మాటలు అని ఒకరు విమర్శిస్తే చాలించండి మీ యాత్రలంటూ మరొకరు కౌంటర్ ఇస్తున్నారు. జగన్ పర్యటన పరామర్శ యాత్ర కాదు, దండయాత్ర అంటోంది అధికార పక్షం. జగన్కి చెక్ పెడతామంటూ హెచ్చరిస్తున్నారు కూటమి నేతలు. అయితే మీ యాత్రలు పక్కన పెట్టి రైతులపై ఫోకస్ పెట్టాలంటూ కౌంటర్ ఇస్తోంది వైసీపీ. కృష్ణా జిల్లాలో జగన్ పర్యటన చుట్టూ విమర్శలు ప్రతివిమర్శల పర్వం కంటిన్యూ అవుతోంది. సంవత్సరంన్నర అయింది, అసెంబ్లీలో కనీసం ఒక గంట కూడా మీకోసం గడిపిన దాఖలాలు లేవు. ఇంక ఈయన చేసేది ఏంటి? జగన్ తీరుపై కూటమి నేతలు ఫైర్ అవుతుంటే వైసీపీ సైతం అదే స్థాయిలో రియాక్ట్ అవుతోంది. తుఫాను కారణంగా ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగింది అనేది ఇప్పటికీ అంచనా వేయలేదు. రైతుల పట్ల ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తుంది అనడానికి ఇదే నిదర్శనమంటోంది వైసీపీ. చంద్రబాబు రైతు బిడ్డ, మీరు ఫ్యాక్షన్ బిడ్డలు అంటూ జగన్ పై విరుచుకుపడ్డారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. జగన్ చేసింది పరామర్శ కాదు, రైతులపై దండయాత్ర అంటూ విమర్శించారాయన. చంద్రబాబును విమర్శించే స్థాయి జగన్ది కాదని అంటున్నారు బుద్దా వెంకన్న. జగన్మోహన్ రెడ్డి రైతుల దగ్గరికి వెళ్ళింది దండయాత్రే, పరామర్శ కాదు. పరామర్శ అయితే అలా ఉండదు. దండయాత్రకు వెళ్ళాడు. అతను ఓడించినటువంటి రైతుల్ని హేళనగా చూడడానికి వెళ్ళాడు. రైతు కన్నీరు పడుతుంటే ఏ మాత్రం పట్టనట్టుగా కూటమి పెద్దలు యాత్రలు చేస్తున్నారంటూ విమర్శించారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. పైగా తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. రైతు కష్టం చంద్రబాబు గారికి ఆనందాన్ని మిగిల్చినట్టుగా వారి విదేశీ పర్యటన, రైతు కన్నీరు దానితో వారి తనయుడు లోకేష్ గారు ఇక్కడైతే క్రీడా వీక్షణ, మూడోది కూటమిలో జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు. వారి నియోజకవర్గంలో అత్యధికంగా ఆ తుఫాను ప్రభావానికి జనాలు అల్లాడిపోయారు. వారు పర్యటించినటువంటి పరిస్థితులు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తట్టుకోలేకే విమర్శలు చేస్తున్నారంటూ ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి. అతన్ని అనేటట్టుగా చేస్తాం, అతన్ని బతుకు ఘోరం చేస్తాం, కేసుల్లో ఇరుకోబోతున్నాడు. మొత్తంగా ఫార్మర్ ఫీల్డ్ చుట్టూ పొలిటికల్ వైల్డ్ ఫైర్ కంటిన్యూ అవుతోంది.